బైబిల్ గ్రంథంలో ఎలీసా అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరమ్మా? ఎలీసా అనే దైవజనుడు ఉన్నాడు. ఏలియా అనే తన గురువు గారు వెనకాల పరిగెడుతున్నాడు. ఎలీసా, నువ్వు ఇక నా వెనకాల రావద్దు, దేవుడు నన్ను పరలోకాన్ని తీసుకొని పోతాడు, నన్ను యొర్దానుకు పొమ్మన్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో అంటే ఎలీసా ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. బేతేలుకి వెళ్ళినా వదలలేదు, యొర్దానికి వెళ్ళినా వదలలేదు, గిల్గాల్కి వెళ్ళినా వదలలేదు. హల్లెలూయా. ఎక్కడికి పోయినా విడిచిపెట్టట్లేదు. ఏమండి, వెనకాలే వెళ్తున్నాడు. హల్లెలూయా. చివరికి అడిగాడు, అరే ఏం కావాలరా నీకు, ఏం కావాలి నీకు, ఎందుకు నన్ను వదలట్లేదు, అది ఏం కావాలో కోరుకో అన్నాడు. హల్లెలూయా. ఒక మనిషే వదలకుండా వెనకాల వెళ్తుంది, ఏం కావాలని అడిగాడే. మరి నీ దేవుడు నిన్ను అడగడా? మాట్లాడలేదు. నీ దేవుడు నిన్ను అడగడా? నీ కన్నీటిని దాటిపోయే దేవుడా, నీ కష్టాన్ని దాటిపోయే దేవుడా, చూడలేనట్లుగా కళ్ళు మూసుకొని నడుచుకుంటూ పోయే దేవుడు అనుకున్నావా? కాదు బిడ్డలారా.